నాలుక మూడవ భాగాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాము. మూడవ భాగంలో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే నాలుకను అదుపులో పెట్టుట. 141వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా నోటికి కావలియుండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటాడు. నోటికి కావలియుండుట. మనుషులకు నాలుకను అదుపులో పెట్టడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవుడు నోటికి కావలి ఉన్నప్పుడు నోటిని అదుపులో పెట్టగలుగుతాం. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే నోరు మూసుకోవడం ద్వారా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన నోటిని మూసుకొనివాడు ధన్యుడు అంటాడు. అంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉంటుంది. కనుక మాటలు విస్తారంగా మాట్లాడకుండా మాట్లాడవలసినంత మాట్లాడటం మూలంగా ఆ మాటల్లో దోషం అనేది ఉండదు. విస్తారంగా మాట్లాడితే ఆ మాటల్లో దోషం ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఏం చేయాలి అని అంటే, తన పెదవులు మూసుకోవటం ద్వారా, తన నోటిని మూసుకోవటం ద్వారా నాలుకను మనము అదుపులో పెట్టగలుగుతాం. కనుక చాలామందిని మనం గమనించినప్పుడు విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. తమది కాని విషయాల్లో తలదూర్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా చేయటం మూలంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక తప్పిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, తన పెదవులను మూసుకోవటం ద్వారా. కనుక ఎంతమంది తమ పెదవులను మూసుకుంటారు అని అంటే చాలా తక్కువ మంది. కొన్నిసార్లు మనం కూడా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అవసరానికి మించి మాట్లాడుతూ ఉంటాం. కనుక ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడినటువంటి వాడు ధన్యుడు. అవసరానికి మించి మాట్లాడినటువంటి వాడు ఆ మాటల్లో తను దోషిగా తీర్చబడతాడు. కనుక నాలుకను ఎలా మనం అదుపులో పెట్టగలుగుతాము అని అంటే, విస్తారంగా మాట్లాడకుండా మన నోటిని మూసుకోవటం ద్వారా నాలుకను మనము అదుపులో పెట్టగలుగుతామని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా ఏమంటాడనంటే, మౌనముగా ఉండటం మూలంగా నాలుకను అదుపులో పెట్టవచ్చు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయినవాడు మౌనముగా నుండును అంటాడు. అంటే తన పొరుగువానిని తృణీకరించటం. ఎలా తృణీకరిస్తామనంటే, మాటల ద్వారా తృణీకరించటం. మాటల ద్వారా తృణీకరిస్తూ ఉన్నప్పుడు, అతన్ని తేలికగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతూ ఉన్నామనంటే నాలుక మనము అదుపులో పెట్టలేకపోతాం. కనుక ఎలా మనం అదుపులో పెట్టగలము అని అంటే, మౌనంగా ఉండటం మూలంగా. కనుక మౌనంగా ఉండటం మూలంగా నాలుగును మనం అదుపులో పెట్టగలుగుతాం. చూడండి, లోకంలో చాలామంది మౌన వ్రతం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ మౌన వ్రతము దేనికని అంటే, ఆ రోజు ఏది మాట్లాడరు, వాళ్ళు అన్ని సైగలతోనే చెప్తూ ఉంటారు. అంటే ఆ మౌన వ్రతంలో నోరు మూసుకోవటం ద్వారా మనకి కోపాన్ని కలిగించేటువంటి, అంటే ఆ మౌన వ్రతం చేసేటువంటి వారికి కోపం కలిగించే సందర్భం ఏర్పడినప్పటికీ కూడా వారు మాట్లాడకుండా ఉంటారు. అంటే తమ నాలుకను అదుపులో పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆ విధంగా, అంటే ఎలా మనం నాలుకను అదుపులో పెట్టగలము అని అంటే, మౌనంగా ఉండటం మూలంగా. యేసు ప్రభు వారిని సిలువలో రోమా సైనికులు కొన్ని క్వశ్చన్లు ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. పిలాతు ఆయనని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు పిలాతు ఏమంటాడంటే, నీ మౌనం ద్వారా నన్ను పరీక్షిస్తున్నావా, లేకుంటే నేను నిన్ను పరీక్షిస్తున్నానా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అంటే యేసు ప్రభువారు అక్కడ తాను నిర్దోషిని అని
మాట్లాడుకునేందుకు ఆ విధంగా చేయడనమాట. మౌనంగా ఉంటాడు. అంటే మౌనంగా ఉంటే తప్పు చేసినట్టు అని అంటే కాదు. ఆయన తప్పు చేయకపోయినప్పటికీ కూడా, పాపం చేయకపోయినప్పటికీ కూడా మౌనంగా ఉంటాడు. అంటే నాలుకను అదుపులో పెట్టడంలో మరొకటి విధానం ఏంటంటే మౌనంగా ఉండటం. కనుక మనం మౌనంగా ఉండటం మూలంగా నాలుకను అదుపులో పెట్టగలుగుతాము. కానీ కొన్ని సందర్భాల్లో మనము నాలుకను అదుపులో పెట్టలేము. ఎందుకనంటే మనం మౌనం వేడటం మూలంగా నాలుకను అదుపులో పెట్టలేరు. కానీ మౌనంగా ఉండటం మూలంగా నాలుకను అదుపులో పెట్టగలుగుతారని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం. ఇంకా నాలుగోదిగా మనం గమనించినట్లయితే నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోవడం మూలంగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటాడు. అంటే నోటిని నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవడం మూలంగా తన ప్రాణం నిలుస్తుంది. నోటిని నాలుకను భద్రంగా కాచుకోవటం. కనుక కాచుకోవటం అని అంటే చూడండి, కాచేటువంటి వాళ్ళు మనకి లోకంలో కనపడుతూ ఉంటారు. ఉదాహరణకు గొర్రెలు కాసేవారు, గేదెలు కాసేవారు, ఈ విధంగా. కనుక వీరు వాటిని అనుసరిస్తూ వాటిని కాస్తారు. వాటిని అనుసరించకపోతే అవి చేలల్లో పడిపోయి ఆ రైతుకి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. కనుక వాటిని వెంబడిస్తూ వాటిని కాస్తారు. అంటే పంట పొలాల్లో వాటిని పడకుండా అవి పంట పొలానికి యువతల మేత ఉన్నటువంటి ప్రాంతంలోనే వాటిని నిలబడి కాస్తూ ఉంటారనమాట. అంటే అవతల వారికి నష్టం కలగకుండా వాటిని కాస్తారు. అలాగే గేదెలను కూడా కాయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే నాలుకను కాచుకోవటం ఎలా కాచుకోవాలి అని అంటే, ఈ నాలుక త్రొట్టిల్లకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడకుండా నోటిని కాచుకోవటం, జాగ్రత్తగా కాచుకోవటం అని అంటే జాగ్రత్తగా మాట్లాడటం. కనుక ఈనాడు మనం నోటిని కాచుకుంటూ ఉన్నామా? కనుక నోటిని కాచుకోవటం మూలంగా తన ప్రాణం నిలుస్తుంది అని అన్నాడు. అంటే నోటిని కాచుకోకపోతే ప్రాణం నిలవదు. నీ మాటను బట్టి నీవు మంచివాడుగా కానీ చెడ్డవాడుగా కానీ తీర్పు పొందుతూ అని అంటాడు. అంటే మాట అనేది ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్తగా మాట్లాడటం ఆరోగ్యానికి అది శ్రేయస్కరమైనటువంటిది. అలాగే మాటను జాగ్రత్తగా మాట్లాడటం మూలంగా, నోటిని కాచుకోవటం మూలంగా ప్రాణం అనేది నిలుస్తుంది. కనుక వ్యర్థంగా మాట్లాడితే, అవసరం లేని విషయాలు మాట్లాడితే కొన్నిసార్లు మాటను బట్టి ప్రాణాలు పోయే అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా ఐదవదిగా మనం గమనించినట్లయితే హృదయాన్ని వాక్యంతో నింపుకోవడం మూలంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం గమనించినట్లయితే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకుదురు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటాడు. ఇక్కడ 34వ వచనం వరకే మనము చూస్తూ ఉన్నాము. 37 వరకు మనము గమనించినప్పుడు అక్కడ హృదయము ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తాడనమాట. కనుక ఇక్కడ మనకు పాఠానికి అవసరమైనటువంటి వచనాన్ని మాత్రమే మనము చూస్తాము. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే హృదయంలో ఏదైతే నింపుకుంటామో దాన్నే మనం మాట్లాడతాం. కనుక మన హృదయంలో ఏదైతే మనం నింపుకుంటామో, మనం మాట్లాడే అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా అది హృదయంలో నుండి వస్తుంది. కనుక మన హృదయంలో ఏది నింపుకుంటూ ఉన్నాం కనుక మంచి మాటలు మనం నింపుకుంటే మంచి మాటలే మనం పలుకుతాం. వ్యర్థమైన వాటన్నిటిని నింపుకుంటే వ్యర్థమైన మాటలు మనము మాట్లాడతాం. కనుక ఈనాడు మన హృదయాన్ని మనము దేంతో నింపుకుంటూ ఉన్నాం? వాక్యంతో నింపుకుంటే మంచి మాటలు మనం మాట్లాడతాం. వాక్యాన్ని నింపుకోకుండా లోకాన్ని నింపుకుంటే మనము లోక సంబంధమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం.
అలాగే ఇతరుల్ని మన 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 హృదయంలో నింపుకుంటే వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వారు చేసే తప్పులు మనం హృదయంలో నింపుకుంటే వారు చేసే తప్పులు మనం మాట్లాడుతూ ఉంటాం. వారు జీవించే విధానం మనం మన హృదయంలో నింపుకుంటే వారు అలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది మనము మాట్లాడుతూ ఉంటాం. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మనకి ఏది అవసరమో దాన్ని మాట్లాడాలి, వ్యర్థమైన దాన్ని మాట్లాడకూడదు. అంటే ఇతరులు జీవించే జీవితాన్ని లేకపోతే ఇతరులు చేసేది మన హృదయంలో నింపుకోవాల్సిన అవసరం లేదు, అది మనకు అవసరం లేదు. కనుక ఏది మనకు అవసరం అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు అవసరం. మనం ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసంలో బలపడటానికి, అలాగే సాతాను శోధనలో పడిపోకుండా నిలబడటానికి మనకి ఏది కావాలంటే దేవుని యొక్క వాక్యం అనేది మనకి కావాలి. కనుక హృదయాన్ని వాక్యంతో నింపుకోవటం మూలంగా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ లోకాన్ని మన హృదయంలో నింపుకుంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో త్రుట్టిల్లే అవకాశం అనేది ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హృదయాన్ని వాక్యంతో నింపుకోవడం మూలంగా నాలుకను మనం అదుపులో పెట్టగలుగుతాము. కనుక ఈనాడు మన హృదయాలు దేనితో నింపబడుతూ ఉన్నాయి? వాక్యంతో నింపబడుతూ ఉన్నాయా, లేకుంటే లోకంలో ఉన్నటువంటి వాటితో నింపబడుతూ ఉన్నాయి అనేటువంటిది ఎవరికి వారే మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక ఆరోదిగా మనం గమనించినట్లయితే, క్రీస్తు వాక్యము సమృద్ధిగా నింపుకోవటం మూలంగా, క్రీస్తు వాక్యము సమృద్ధిగా నింపుకోవటం మూలంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. అంటే క్రీస్తు వాక్యం సమృద్ధిగా హృదయంలో నివసింపనీయాలి. కనుక ఈనాడు మన హృదయాల్లో వాక్యము సమృద్ధిగా నివసిస్తుందా, లేకుంటే అసమృద్ధిగా ఉంటూ ఉందా? సమృద్ధిగా నివసిస్తే మన నాలుక మన అదుపులో ఉంటుంది. అసమృద్ధిగా అంటే సగమే నింపుకుంటే నాలుక అనేది అది త్రొట్టిల్లుతూ ఉంటుంది. నాలుక మన వశంలో ఉండదు. నాలుక మన వశంలో ఉండదు. వ్యర్థమైన మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అంటే విస్తారమైనటువంటి మాటలు మాట్లాడటానికి అవసరం లేని విషయాలని హృదయంలో నింపుకోవటం మూలంగా విస్తారంగా మనం మాట్లాడతాం. అదే దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో నింపుకుంటే నాలుక మన వశంలో ఉంటుంది. కనుక మనం ఏదైతే ఉద్దేశిస్తామో దాన్నే మాట్లాడతాం. అంటే మన హృదయం ఏదైతే నిండి ఉంటుందో అదే మాట్లాడతాం. కనుక యేసుప్రభువు ఒక సందర్భంలో అంటాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నేను కనపరిచేది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని. అంటే హృదయము వాక్యంతో నిండి ఉంటే మంచి మాటలే మనం మాట్లాడతాం. హృదయం వాక్యంతో నింపబడకపోతే వ్యర్థమైన మాటలన్నీ మనం మాట్లాడతాం. కనుక ప్రార్థనకి వెళ్ళినా కానీ అది వ్యర్థం అవుతూ ఉంటుంది. ఎందుకనంటే హృదయంలో వాక్యం లేదు. హృదయంలో వాక్యం లేకపోవటం మూలంగా వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. కనుక వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు తమ నాలుకను అదుపులో పెట్టలేరు. మరి ఎవరు అదుపులో పెడతారు అని అంటే, హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా ఎవరైతే నింపుకుంటారో వారు మాత్రమే వారి నాలుక తమ వశంలో ఉంచుకోగలుగుతారు. కనుక ఆ విధంగా చేయటం మూలంగా మనం నాలుకను అనేది మన వశంలో ఉంచుకోగలుగుతాం. కనుక దేవుని వాక్యమును హృదయంలో సమృద్ధిగా నింపుకోవడం మూలంగా మనము నాలుకను అదుపులో పెట్టగలుగుతాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈనాడు మన హృదయం దేనితో నింపబడతా ఉంది? కనుక లోకాశలతో, శరీర కోరికలతో, లోక సుఖభోగములతో, లోకంలో ఉన్నటువంటి ఆచార అలవాట్లతో, వీటన్నిటితో మనం మన హృదయాన్ని నింపుకుంటూ ఉన్నామా, లేక దేవుని యొక్క వాక్యంతో మనము నింపుకుంటూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఎవరికి వారమే పరిశీలించుకొని
మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని మన నాలుక మన భవిష్యత్తును, మన నాలుక మనల్ని నిత్య జీవానికి చేర్చే విధముగా మనము దాన్ని అదుపులో పెట్టుకోగలిగినట్లయితే దేవుడు మనం నిత్య జీవాన్ని పొందగలుగుతాం. దేవుడు సంతోషిస్తాడు. అది ఎలా జరుగుతుంది అని అంటే హృదయాన్ని వాక్యంతో నింపుకోవడం మూలంగానే అది జరుగుతుంది. నాలుక అదుపులో ఉండటం. హృదయాన్ని వాక్యంతో నింపుకోకపోతే నాలుక మన వశంలో ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించడం గాక. మీ అందరికీ నా వందనాలు.